అందరికీ నమస్కారం అండి. పండరీపురంలో ఉన్న శ్రీ పాండురంగ స్వామి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. మన రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన తిరుమలగా మహారాష్ట్రలోని పండరీపురం వైష్ణవ క్షేత్రం భీమా నది తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం షోలాపూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు విఠోబా పేరుతో వెలసిల్లుతున్నారు. విఠోబా లేదా వితోబా అని పేరు పురాణాల్లో కూడా ఉంది. మన దేశంలో ఉన్న శ్రీ పాండురంగ స్వామి క్షేత్రంలో ప్రముఖమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం ఈ పండరీపురం. విష్ణువు మరో రూపమే మహారాష్ట్రలోని పండరీపురంలో కొలువైన పాండురంగడు. శ్రీ పాండురంగ స్వామి వారి లీలా విశేషాలతో పునీతమైన ఈ పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాము. భక్తుల పాలిట స్వర్గధామంగా విరాజిల్లుతున్న పండరీపురం దివ్యక్షేత్రం చేరుకున్న భక్తులు ముందుగా ఈ పుణ్యక్షేత్రాన్ని ఆనుకొని ఉన్న భీమా నదిలో స్నానమాచరిస్తారు. శ్రీ పాండురంగ స్వామి వారిని విఠలుడు అని కూడా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన పుండరీకుడికి మోక్ష సిద్ధిని ప్రసాదించడానికి గాను ఇక్కడ ఈ పండరీపుర క్షేత్రంలో పాండురంగుడుగా అవతరించడానికి పురాణాల ద్వారా అవగతమవుతున్నాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజలచే చంద్రభాగా నదిగా పిలువబడుతున్న భీమా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. చంద్రభాగా నదిలో స్నానాలు ఆచరించిన తర్వాత భక్తులు నదికి సమీపంలో ఉన్న పుండరీకుని మందిరానికి చేరుకుంటాడు. శ్రీ పాండురంగ స్వామి వారు ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువై ఉండటానికి పుండరీకుడే కారణమని చెప్తారు. పాండురంగుడు భక్తుడైన పుండరీకుడిని దర్శించుకుంటే స్వామిని స్వయంగా దర్శించుకున్న ఫలితం లభిస్తుందని చెబుతారు. ఈ కారణం చేతనే స్నానాధికారాలు చేసిన భక్తులు మొదటిగా పుండరీకుడిని దర్శించుకుని తరువాత పాండురంగుడి ఆలయానికి చేరుకుంటారు. శ్రీ పాండురంగుడి స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. 18వ శతాబ్దం కాలం నుండే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు తెలుస్తుంది. పుండరీకుణ్ణి దర్శించుకున్నాక తర్వాత భక్తులు ప్రధాన ఆలయమైన పాండురంగడి దేవాలయానికి చేరుకుంటారు. పండరీపురంలో శ్రీ పాండురంగ స్వామి కొలువు తీరడం వెనుక ఒక పురాణ గాథ కూడా ఉంది. పుండరీకుడు అనే వాడు ఇహ భోగాలకు మోహితుడై విష్ణు భక్తులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తాడు. అప్పుడు అతని తల్లిదండ్రులు శ్రీహరిని వేడుకొని తన కొడుకు యొక్క బుద్ధి మార్చమని వేడుకుంటారు. కాలక్రమంలో వేశ్యలకు బానిసైన పుండరీకుడు తల్లిదండ్రులను భార్యను కూడా ఇంట్లో నుంచి గెంటివేస్తాడు. అనంతరం జరిగిన పరిణామాలతో పుండరీకుడికి జ్ఞానోదయమై అహోరాత్రులు అన్న పానీయాలు మానుకొని పశ్చాత్తాప హృదయంతో తన తల్లిదండ్రుల యొక్క విలువ తెలుసుకొని సేవ చేయడం ప్రారంభిస్తాడు. పాండురంగ భక్తుడైన పుండరీకుడిని శ్రీహరి పరీక్షించదలచి పుండరీకుడి దగ్గరకు వచ్చి తాను వచ్చానని చెప్పాడట. అంతలో పుండరీకుడు తాను తన తల్లిదండ్రుల సేవలో ఉన్నానని అతని వద్దకు ఒక ఇటుకను విసిరి అక్కడ దాని మీద ఆశీస్సులు కండి అని చెప్పాడని, పుండరీకుడు వచ్చే వరకు శ్రీకృష్ణుడు ఆ ఇటుకరాయి మీదే నిలబడి ఉంటాడు. అంతట శ్రీహరి అక్కడ శిలారూపమై ఉన్నాడని స్థల పురాణం చెబుతుంది. శ్రీహరి ఇలా శిలారూపుడైన దివ్యక్షేత్రమే పండరీపురం. శ్రీకృష్ణుడు అతని పితృభక్తికి మెచ్చి ఏదైనా వరం కోరుకోమనగా పుండరీకుడు శ్రీకృష్ణుడిని అక్కడే ఉండిపోమని కోరుతాడు. శ్రీకృష్ణుడు అలాగే అని ఆ ఇటుక మీదనే నిలబడి ఉంటాడు. మధురలో ఉన్న రుక్మిణీదేవి కృష్ణుడు కనిపించకపోవడంతో ఆయనను వెతుక్కుంటూ వచ్చిన రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు పండరీపురంలో నిలబడి ఉండటం చూసి తాను కూడా ఇక్కడే ఉండిపోయిందని, కానీ తనతో చెప్పకుండా కృష్ణుడు వచ్చినందుకు అలిగిన రుక్మిణీదేవి పక్కనే ఉన్న ఆయన పక్కన కాకుండా కొంత దూరంలో ఉండిపోయింది. అందువలనే కాబోలు పాండురంగ ఆలయంలో ఉన్న ప్రాంగణంలోనే వెనుక పక్క రుక్మిణీదేవికి ప్రత్యేక ఆలయం ఉంది. గర్భగుడిలో ఎత్తైన అరుగు మీద పాండురంగ స్వామి 2 చేతులు నడుం మీద పెట్టుకుని టీవీగా నిల్చుని ఉన్న స్వామివారి అందాన్ని చూడడానికి మన 2 కళ్ళు సరిపోవు. పాండురంగ స్వామి వారి పాదాలపై మన శిరస్సు పెట్టి నమస్కరించుకోవచ్చు. పాండురంగ స్వామి వారి పాదాలను స్మరించినప్పుడు మనకు ఎంతో ఆనందంగా ఏదో తెలియని తృప్తి కలుగుతుంది. పుండరీకుడు కోసం వచ్చి ఎండలో నిలబడి ఎంత నల్లగా అయ్యావు తండ్రి అని అనిపిస్తుంది.
భక్తుల మీద ఆయనకున్న ప్రేమకు ఆనందంతో మన కళ్ళు చెమరుస్తాయి. ఇక్కడ స్వామివారికి తులసి దళాలతో పూజిస్తారు. పక్కనే ఉన్న ఉపాలయాల్లో రుక్మిణి, సత్యభామ, రాధాదేవి, కాలభైరవుడు, దత్తాత్రేయుడు, సూర్యనారాయణుడు, మహాలక్ష్మి, వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఇక్కడ ఉన్న దేవతామూర్తుల పాదాలు స్మరించి నమస్కరించుకోవచ్చు. రుక్మిణీదేవి ఆలయంలో కుంకుమ పూజ చేసుకోవచ్చు. వైష్ణవ ఆలయాల్లో విష్ణు శయన వ్రతాలు ఆచరిస్తారు. విష్ణు విగ్రహాన్ని ఆభరణాలతో అలంకరించి జాజి పువ్వులతో పూజిస్తారు. కీర్తనలు పాడుతారు. చంద్రభాగ నదీ తీరాన పండరీపురం కొలువైన విఠలుని వైభవం తొలి ఏకాదశి నాడే చూడాలి. అక్కడ ఈ తిథి నాడు గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశిన శయన ఏకాదశి అని అంటారు. సతీ సక్కుబాయి ముక్తి పొందినది ఈ ఏకాదశి నాడే. భీమా నది యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. పూర్వం త్రిపురాసురుడనే రాక్షసుడు మందాంధుడై దేవతలను, మునులను, ప్రజలను బాధిస్తూ ఉండేవాడు. అతడు పెట్టే బాధలను భరించలేక దేవతలు, మునులు వెళ్లి శివుణ్ణి శరణు వేడుకుంటారు. శివుడికి త్రిపురాసురుడికి చాలా రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. చివరకు పరమేశ్వరుడు త్రిపుర సుందరుడిని వధించి ముల్లోకాలకు విముక్తి కలిగించాడు. ఆ సమయంలో మహాదేవుడికి చాలా అలసట కలిగిందని, సహద్యాది పర్వత శ్రేణులలో ఈ ఎత్తైన శిఖరాలకు వచ్చాడని, అప్పుడు ఆయన శరీరం నుంచి చెమట దారలుగా ప్రవహించిందని, ఆ దారాలనే ఒక ప్రవాహంగా వచ్చి కొలనుగా మారాయని, అక్కడి నుంచి పుట్టిన నదే ఈ భీమా నది అని చెప్తారు. ఓం శ్రీ పుండరీకాక్షాయ నమః.